అందరికీ నమస్తే. ప్రభుత్వ ప్రభుత్వాన్ని హైకోర్టు ఎన్నిసార్లు ఎక్కి దిగినా ప్రభుత్వంలో మాత్రం మార్పు వస్తలేదు. అంటారు కదా, మనిషికైతే ఒక మాట, గొడ్డుకైతే దెబ్బ అని. ఈ ప్రభుత్వానికి మాటనా దెబ్బనా ఏం అర్థమైతలేదు. కోర్టు అనేది ప్రభుత్వం చేసే తప్పులకు ఆఫీసర్లను కోర్టుకు పిలవాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంది. అంటే దీనిలో కోర్టుకు అర్థమైంది ఒక ఇష్యూ. ప్రభుత్వం ఇంటెన్షన్ వేరే ఉంది. అంటే ప్రభుత్వం ఏదో ఆఫీసర్లను ముందర పెట్టి వెనుక పని నడిపిస్తుంది, ఇల్లీగల్ పనులు నడిపిస్తుంది. ఆ ఇల్లీగల్ పనుల కోసం వీళ్ళు బలవుతున్నారు ఆఫీసర్స్. మనకు ఆల్రెడీ హైడ్రా రంగనాథ్ అదంతా తెలుసు కదా. రంగనాథ్ కోర్టుకు పిలిచాడు, జైలు వేస్తాడు, అసలు ఈయన తప్పించమన్నది. ఇప్పటిదాకా ఇంకా దాని మీద కోర్టుకు పోలే, అది నడుస్తుంది. ఇదంతా నడుస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కోర్టుకు పోయి బోన్లు నిలబడాల్సి వచ్చింది. ఉత్తగా పోలే, ఆయనంతలకైనా పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు కోర్టుకు. ఒక ఆఫీసర్ని పోలీసు వాళ్ళు తీసుకొని పోవడం అంటే ఏంది? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, అందరికీ వార్త రీచ్ చేయండి. ప్రభుత్వం లీగల్గా ఉండాలి. ప్రభుత్వం లీగల్గా అంటే న్యాయబద్ధంగా ఉండి ఎవడైతే అన్యాయం చేస్తుండో వాళ్ళ భర్తం పట్టాలి. మేము వాళ్ళ భర్తం పట్టడానికనే హైడ్రా పెట్టామన్నారు. కానీ అసలు ప్రభుత్వమే న్యాయంగా లేదు, ప్రభుత్వం న్యాయబద్ధంగా లేదు. ఆ న్యాయబద్ధంగా లేకపోవడంతోన ఆఫీసర్లు బలవుతున్నారు. ఈ సార్ పేరు సందీప్ సుల్తానియా. ఈయన వచ్చే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్య కార్యదర్శి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్. ఈయనను పోలీసులు కోర్టుకు తీసుకొని పోయినారు. ఎందుకు తీసుకుపోయినారు తెలుసా? ఎందుకు తీసుకుపోయారంటే కోర్టు చెప్పింది, పోలీసులను ఆదేశించింది, ఆయన అరెస్ట్ చేసి తీసుకురండి, కోర్టుకు వస్తలేడు, ఆయన అరెస్ట్ తీసి పట్టుకురామని చెప్పింది. అంటే పోలీసులు పట్టుకొని పోయినారు. పోలీసులు పట్టుకొని పోయి కోర్టులో న్యాయమూర్తి ముందు పెట్టినారు. న్యాయమూర్తి ముందు పెడితే కోర్టు ఏమంటుంది, ఎందుకంటే 2024లో చెప్పిందంట కంటోన్మెంట్ బోర్డుకు డబ్బులు ఇవ్వాలి గవర్నమెంటు అని చెప్పిందంట. సరే, అప్పుడు ఈసారి ఉండకపోవచ్చు, అప్పుడు ఈ సందీప్ కుమార్ సుల్తానియా ఉండకపోవచ్చు, ఆఫీసర్లు మారుతూ ఉంటారు. కానీ ఆ పోస్టులో ఎవరుంటే వాళ్ళే బలి. 2024లో కంటోన్మెంట్ బోర్డుకు కొన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పిరంట. అదేదో లెక్క, ఏదో కోర్టు నుంచి వచ్చిన ఇష్యూ. అది వస్తే డబ్బులు ఇవ్వలేదంట గవర్నమెంట్, ప్లస్ తప్పించుకుంటున్నారంట. మళ్ళీ వాళ్ళు కంటెంట్ పోతారు కదా, కంటోన్మెంట్ బోర్డు కోర్టుకు పోయింది, మీరు ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేశారు, ప్రభుత్వం మాత్రం డబ్బులు ఇవ్వలేదు అని. పోతే కోర్టు కంటెంప్ట్, అంటే కోర్టు ధిక్కారం కింద ఈయన అరెస్ట్ చేసి పట్టుకురామని చెప్పింది. అరెస్ట్ చేసి పట్టుకురా అంటే పోలీసులు వచ్చి తీసుకొని పోయారు కోర్టుకు. కోర్టు బోన్లను నిలబెట్టినారు. బోన్లను నిలబెడితే జడ్జి మాట్లాడిండు, ఈ అధికారులను చూస్తే మాకు బాధ అనిపిస్తుంది, ఈ అధికారులను కోర్టు బోన్లో నిలబెట్టాల్సి వస్తుంది, ప్రభుత్వం చేసిన తప్పులకు వీళ్ళు బలిగాక తప్పదు. అంటే ప్రభుత్వం అంటే ఏం చేస్తుంది, ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు, ఇల్లీగల్గా ఏం చేస్తున్నారు. ఆఫీసర్స్ పోయి అక్కడ నిలబడాల్సి వస్తుంది. కోర్టులో ఒకటి చెప్తున్నారు, ప్రభుత్వ ఒత్తిడికి ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వమే, అధికారులు తప్పు చేస్తున్నారంటే దానికి 100% ప్రభుత్వంలోని పెద్దలే బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కనో ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే కదా, ఫస్ట్ నుంచి ఆయనే ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్. సరే, ఐఏఎస్లు మారుతుండొచ్చు, వీళ్ళు 3 నెలలకోసారి 4 నెలలకోసారి మారుస్తూ ఉన్నారు ఆఫీసర్స్ని. కానీ మంత్రులు అయితే ఆయనే, ఫైనాన్స్ డిపార్ట్మెంటు బట్టి విక్రమార్కనే ఉన్నాడు. చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ఇంకో చీఫ్ మినిస్టర్ ఏం మారలేదు మనకు ఇప్పటికీ. వీళ్ళు బాధ్యత వహించాలి. ఆఫీసర్లను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచండి అనే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అంటే కోర్టు అంటే విలువ లేదా? కోర్టు అంటే ఎవరికి విలువ ఉండదు తెలుసా? దొంగలకు విలువ ఉండదు, దొంగలకు కోర్టు విలువ తెలియదు. దోపిడీ చేసే వాళ్ళకు, అసలు చట్టం అంటే అవగాహన లేని వాళ్ళకు కోర్టు అంటే భయం ఉండదు. కానీ మరి ఈడ ఉన్నది ఎవరు? ఈడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క అంతకుముందు స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, తర్వాత మిగతా క్యాబినెట్ కూడా చాలా సీనియర్లు ఉన్నారు. కానీ అధికారులు ఎందుకు బలి చేస్తున్నారు? అధికారులు ఎందుకు బలవుతున్నారు? అధికారులు బలవుతున్నారంటే అధికారులు పర్సనల్గా బలవుతున్నారేమో, కానీ అది ప్రభుత్వ తప్పే. వీడికి అయిపోలేదు, రంగనాథ్ విషయం కూడా వచ్చింది. ఓవైసీ కాలేజీల అక్రమ నిర్మాణాల కేసులో జయేష్ రంజన్తో పాటు మరికొంతమంది అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందట. ఇక మామూలు నేను ఇందాక చెప్పినట్లే, మనిషికైతే ఓ దెబ్బ, గొడ్డుకైతే మాట, గొడ్డుకైతే ఓ దెబ్బ అన్నట్టు హైడ్రా రంగనాథ్ను కోర్టు ఎన్ని మొట్టికాయలు వేస్తుందో, ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏందో, అసలు ఏం సెటిల్మెంట్ల కోసం ఉంటుందో అర్థమైతే లేదు. ఉండాలి కదా, ఇప్పుడు ప్రభుత్వానికి ఉందో లేదో కానీ కోర్టు తప్పించమని చెప్పినప్పుడు మనుషులకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన రిజైన్ చేయడమా, ఆ పోస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడమా ఉంటుంది కదా. ఆయన ఏం పెట్టుకుంటలేడు, ఆయనే ఉండాలనుకుంటున్నాడు.
ఒక గవర్నమెంట్లో ఒక సిస్టమ్ నడుస్తుంది. ఫస్ట్ ఏమైందంటే మొత్తం ఈ సెటిల్మెంట్ల వ్యవహారం అంతా కూడా హెచ్ఎండిఏ దగ్గర నడిచేదంట. హెచ్ఎండిఏ దగ్గర ఎవరైనా ఒక హైరైజ్ బిల్డింగ్ కడుతున్నారు, లేకపోతే ఒక 400 గజాల వాళ్ళు ఏదో ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు అంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్కి పోతారు. హెచ్ఎండిఏ పర్మిషన్స్కి పోతే ఆడ కొంతమంది బ్రోకర్గాలు జమ అవుతారు. బ్రోకర్గాలు జమ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆఫీసర్లది ఏముంటుందంటే ఆఫీసర్లు డైరెక్ట్ వాళ్ళు ఇది చెయ్యము అని చెప్పారు, చెయ్యరు. బ్రోకర్గాలు అటాచ్ అవుతారు. అటాచ్ అయ్యి అన్న ఇది ఇట్లా కాదు, మనం పైన చూసుకోవాలి, ఇది ఆఫీసర్లు కాదు అక్కడ చూసుకోవాలి. అక్కడ అంటే అర్థమైంది కదా, అక్కడ అంటే మున్సిపల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అక్కడ ఎక్కడెక్కడ ఉంటాయి లెక్కలు, వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలి. అయితే ఇదంతా కూడా పెద్ద ప్రచారం అవుతుంది. హెచ్ఎండిఏలో ఆఫీసర్లు ఉంటారు, క్లర్కులు ఉంటారు, అన్ని రకరకాల ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు హెచ్ఎండిఏ ఏం చేస్తుందంటే ఇదంతా ప్రచారం అవుతుందని హెచ్ఎండిఏకి వెళ్ళి తప్పించి హెచ్ఎండిఏ వాళ్ళు చేసే పనులు చేస్తారు. కానీ ఫైనల్గా హైడ్రాలో రంగనాథ్ తప్ప ఇంకో ఆఫీసర్ లేనట్టున్నాడు. రంగనాథ్ ఫైనల్ ఒక్కంతోనే. ఇప్పుడు 100 మందిని డీల్ చేయడం కష్టం కదా. ఇప్పుడు హెచ్ఎండిఏలో ఒక 10-15 మందిని డీల్ చేయాల్సి వస్తుంది. ఈ 10-15 మందిని డీల్ చేయడం కన్నా ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కని డీల్ చేస్తే అయిపోతుంది. రంగనాథ్ని డీల్ చేస్తే ఇంకా రంగనాథ్ చూసుకుంటాడు. ఇక వాళ్ళకు నాకు తెలిసిన కేసే ఒకటి ఉంది. లేదో ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలని పెట్టుకుంటే 400 కోట్లు అడుగుతున్నట్టు వాళ్ళని. ఎవరు అడుగుతున్నారో మీకు అర్థమైంది కదా. 400 కోట్లు అడిగితే ఎవరు అడుగుతున్నారు? ఎవరో. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హైడ్రా ఎంట్రీ అవుతుంది దాంట్లో. వాడు సెటిల్మెంట్ చేయడు కదా, 400 కోట్లు ఇస్తే ఏమి మిగులుతుంది కాంట్రాక్టర్కు, బిల్డర్కు. హైడ్రా ఎంట్రీ అవుతుంది దాంట్లో. హైడ్రా ఎంట్రీ అయిపోయి బెదిరిస్తుంది అనమాట. ఈ పోయి ఒకసారి జాగ మీదకి పోయి ఒక పేపర్ పెట్టుకొని ఇది చూడాలి 1935 లెక్క అంటాడు. శాటిలైట్ మ్యాప్స్ 1935, 1945 అంటారు. అనే వరకు అన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి కడుతున్న ప్రాజెక్టుల భయం ఉంటుంది. వాళ్ళు సెటిల్మెంట్కి రావాలి, వచ్చి 150 కోట్లు 200 కోట్లకు సెటిల్మెంట్ చేసుకోవాలి. సెటిల్మెంట్ చేసుకుంటే రంగనాథ్ అంటాడు ఇది 1935 అట్టుంది, కానీ 1955 వచ్చే వరకు సెట్ అయింది, ఇది ప్రైవేట్ జాగానే. ఒకవేళ సెటిల్మెంట్ కాలేదనుకో 1957 ప్రకారం ఇది చెరువు అంటాడు, మళ్ళీ తటాకం అంటాడు. ఇదే పని, ఏముండదు. అంతలో వాళ్ళు కోర్టుకు పోయి ఎంట్రీ కావద్దని కూడా ఎంట్రీ అవుతారు. ఆడ సెటిల్మెంట్ అయ్యే వరకు హైడ్రా పొడుస్తూనే ఉంటుంది. ఇదే నడుస్తుంది తెలంగాణలో. ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ పెట్టుకొని ఇంతమందితో బదనాం అయ్యే బదులు ఒక్కడుంటే ఒక్కరితో ఈజీగా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనుకున్నారు. అదేందో తెలియదు. దీనివల్ల రంగనాథ్కి మంచి పేరే వస్తలేదు, చెడ్డ పేరే వస్తుంది. మరి ఆయన ఎందుకు అంత వీళ్ళ కోసం అంత కృషి చేస్తుండో, మరి ఆయనకి దానిలో ఇంట్రెస్ట్ ఉందో అర్థం కాలేదు. ఏడుకు వచ్చింది లాస్ట్ కంటే ఇంకా హైడ్రాన్ లేపేయాలనే కాడికి వచ్చింది, వస్తుంది కోర్టు నుంచి. అది కూడా ఇప్పుడు ఎందుకు నోటీస్ ఇచ్చిందంటే సల్కన్ చెరువుల ఓవైసీ కాలేజీలు నిర్మించాలని ఆధారాలు ఉన్న చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎంత మంచి మాట చూడేది. వీళ్ళు ఏం చేశారంటే అసలు సల్కన్ చెరువులో ఉన్న అక్బరుద్దీన్ కాలేజీ అక్రమం కాదు, అసలు వాళ్ళు కబ్జా చేయలేదని చెప్పింది కోర్టు. చెప్తే కోర్టు ఆ పిక్చర్ చూపించింది. పిక్చర్ చూపించి దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కబ్జా చేసినట్టు అనిపిస్తుందా, కబ్జా చేయలేదు అనిపిస్తుందా? సమాధానం కూడా చెప్పలేకపోయాను. అక్కడ కబ్జా చేసారు, కోర్టు డిసైడ్ చేసింది మీరు చర్యలు తీసుకోమని చెప్పింది. ఇప్పటిదాకా చర్యలు తీసుకోలే. ఇప్పటిదాకా ఇదంతా చెప్పి కోర్టు ఒక 2 months అయింటుంది, ఇప్పటిదాకా ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. హైడ్రా కమిషనర్తో పాటు పిటిషనర్ పురపాలక ప్రత్యేక కార్యదర్శి మున్సిపల్ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, విద్య, అది కాలేజ్ కదా, విద్య, రెవెన్యూ, మళ్ళీ ఆ కబ్జా చేసిన విద్య ఎట్లా వాళ్ళకు రికగ్నైజ్ చేసింది, కాలేజ్ ఎట్లా గవర్నమెంట్ గుర్తింపునిచ్చిండ్రు. కాబట్టి విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, చెరువు కదా అది, వాళ్ళందరికీ కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి 11వ తేదీ నాటికి వీళ్ళు రిప్లై ఇవ్వాలి, లేకపోతే దాన్ని కూలగొట్టాలి, ఏదో చేయాలి. ఆ ధైర్యం ఉందా ప్రభుత్వానికి? ప్రతిదీ సెటిల్మెంటే జరుగుతుంది చూడు. బయటకు వచ్చిన ప్రతిదీ సెటిల్మెంట్ వ్యవహారమే, ప్రతిదీ సెటిల్మెంటే. ఎవరి కోసం హైడ్రా పెట్టిండ్రు అనేది ఇక్కడ క్లారిటీ వస్తుంది. అసలు ఈ అధికారులందరూ ఎందుకు బలవుతున్నారు, ఎందుకు కోర్టు ధిక్కరణ ఫేస్ అవుతున్నారు? ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తాని అనేది ఒక కేసు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు? ఫైనాన్స్ సెక్రటరీ ఎవరుంటే అదొక రకమైన కేసు. కానీ వీడికి వచ్చే వరకు రంగనాథ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆ ఫైనాన్స్ సెక్రటరీ ఉండే అధికారులు బలవుతున్నారు, ఇక్కడ రంగనాథ్ మాత్రం దీనిలో పార్ట్నర్షిప్ అవుతున్నాడు, పార్ట్నర్ అవుతున్నాడు, దీనిలో ఈ సెటిల్మెంట్లో పార్ట్నర్ అవుతున్నాడు. సెటిల్మెంట్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎవరో ప్రజలకు తెలుసు అనుకుంటున్నాను నేను. లేకపోతే కోర్టు అయితే ఉత్త కోపం కొద్ది ఇయ్యదు కదా. కోర్టు అయితే ఏదో వీళ్ళ మీద ప్రభుత్వం మీద కోపంతో ఏం లేదు కదా. ప్రభుత్వానికి అనుకూలంగా కూడా చాలా తీర్పులు వచ్చినాయి, వాళ్ళకు చాలా తీర్పులు వచ్చినాయి ప్రభుత్వం అనుకూలంగా చాలామంది ఇచ్చిన కేసులలో.
మరి ఇక ప్రభుత్వం తప్పు చేస్తున్నది క్లారిటీ వచ్చింది. దానిలో అధికారులు బలవుతున్నారు. రంగనాథ్ లాంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు బలైతలేరు. రంగనాథ్ మాత్రం బలైతలేడు. రంగనాథ్ మాత్రం దానిలో ఎంజాయ్ చేస్తున్నాడు. రంగనాథ్ దానిలో మంచిగా వాళ్ళకు సహకరించుకుంటా, వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చే తీర్థప్రసాదాలు పుచ్చుకుంటా, జనాలను బలి చేసుకుంటా, జనాలను నేలమట్టం చేసుకుంటా, ఇళ్లను ఎంజాయ్ చేస్తుండే ఆయన. ఎనీవే ఈ కోర్టు ఇన్ని చెప్పిన తర్వాత చివరికి మిగిలింది ఒక్కడే మిగిలింది కోర్టుకి. ఇంకా రంగనాథన్ ట్రాన్స్ఫర్ ఏమంటే చేస్తలేరు కదా, హైడ్రా రద్దు చేయడం ఒకటే మిగిలింది కోర్టు. జరుగుతుంది, అది కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.